తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తుంటిడిసి మొద్దెత్తుకున్నట్టు అయ్యింది. అయితే తుంటు అంటే చిన్నది మొద్దు ఇది కింద వదిలిపెట్టి పెద్ద మొద్దుని మొయ్యలేని భారాన్ని నెత్తిన పెట్టుకున్నట్టు అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం వల్ల. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్కటంటే ఒక్కటి డెవలప్మెంట్కి సంబంధించిన పనులు మొదలు పెట్టకపోగా, నిరుద్యోగులు ఒకవైపు సమ్మెలు ధర్నాలు చేస్తున్నా వాళ్ళను పట్టించుకోకపోగా, ఆంధ్రాలో గెలిచిన చంద్రబాబు నాయుడు ఒక్క నెలల వ్యవధిలోనే సుమారుగా 90,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన ఆయన విధానాలలో పావులంతు కూడా ఆచరించకపోగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, రైతుల మీద బూతుకూతలు తిట్టకంగా చెప్పులతో కొడతా చేతులతో కొడతా అనే బూతు మాటలు మాట్లాడడంతో పాటు తెలంగాణలో ఉన్న జర్నలిస్టుల మీద దాడులు చేయడం, జర్నలిస్టులను అరెస్టు చేసి జైళ్ళల్లో పెట్టడం, తెలంగాణ ప్రజలకు పక్షాన పోరాడే నాలాంటి వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేయడం, బెదిరింపులు చేయడం, ఇది కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా చేస్తుంది. 6 గ్యారంటీల పేరిట 600 మోసాలకు తెరలేపిన ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ళు వెనుకకు తీసుకెళ్ళడానికి కావలసిన అన్ని ప్రణాళికలను రచించుకుంది. 60 ఏళ్ళు వెనుకకు తీసుకుపోవడానికి కావలసిన ప్రతి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ వద్ద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉంది. తెలంగాణ రాష్ట్రం జీడిపిలో నెంబర్ 1 స్థానము 3.58 ఉన్నది. పర్ క్యాపిటా ఇన్కమ్ 3.58 అంటే 3,58,000 రూపాయలు పర్ క్యాపిటీగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 10% పడగొడతారని చెప్పి మనకు తేట తెల్లమయ్యింది. దీనికి కారణం ఏంటంటే, ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అంటే అక్కడ పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి నడుస్తుంది అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది, ఉపాధి అవకాశం ఏర్పడుతుంది. ఒకదాని నుంచి ఒకటి సర్క్యులేషన్ అవుతూ అన్ని రకాల బిజినెస్లు వృద్ధిలోకి వస్తాయి. ఒకే ఒక చెత్త నిర్ణయం తీసుకోవడం వలన అన్ని రకాల వ్యాపారాలు తగ్గుముఖం పడతాయి. ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన ఏ ఒక్క పని చేయకపోగా కేవలం టైంపాస్ చేయడము, ఎదుటోళ్ళని తిట్టడము, వేరే పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళను బూతులతోనే తిట్టడము, సొంత పార్టీ నాయకులందరూ కలిసి రాష్ట్ర ఖజానాను గండి కొట్టడము, జర్నలిస్టులు ప్రశ్నించే వాళ్ళు నాలాంటి సామాజికవేత్తలు ఎవరైనా మాట్లాడితే సామాజిక కోణంలో వాళ్ళపైన బెదిరింపులు, అక్రమాలు, వేధింపులు, అక్రమ కేసులు రకరకాలుగా ఇబ్బంది పెట్టడం. ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజాపాలన అంటే ఏంటిది? ప్రజల కోసం చేయాల్సిన పని. కానీ ఎక్కడ ఉంది ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో?